ప్రతిరోజు బైబిల్ చదవడం వల్ల నాలెడ్జ్ని తెస్తుంది. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఉపయోగించినప్పుడు దాన్ని దైవ జ్ఞానం అంటారు. మీకు వాక్యం ద్వారా జ్ఞానం వచ్చి మీరు చాలా మంచిది అని అనుకున్నారు, ఇంకా అది మీ జీవితంలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడే మీకు తెలిసింది, నాకు ప్రార్థన చేయాలి, దశభాగం ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి, వ్యభిచారం దొంగతనం చేయకూడదని. అంటే ఇప్పుడే జ్ఞానం వచ్చింది. మీరు ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని మీ జీవితంలో ఉపయోగించినప్పుడు, ఆ జ్ఞానాన్ని అప్లై చేసుకున్నప్పుడు దాన్నే దైవ జ్ఞానం అని అంటారు. మీరు దేవుని ఆత్మ యొక్క సన్నిధిని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీ ముందుకు ఏదైనా తప్పు విషయం వచ్చినప్పుడు దాన్ని స్క్రోల్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. యాడ్స్ రావడం అంటే అది వేరే వాళ్ళ చేతిలో ఉంది, కానీ దాన్ని చూడకపోవడం మీ చేతిలో ఉంది. దీన్ని ఆయన సన్నిధిలో ఆయన ఆత్మతో ప్రాక్టీస్ చేయడం అంటారు. ఆయన ప్రజెన్స్లో మీరు ప్రాక్టీస్ చేయకపోతే, మీరు మొబైల్ వాడుతున్నప్పుడు ఏదో చెడ్డది వచ్చింది మీరు పూర్తిగా చూశారు అంటే మీరు దేవుని ఆత్మను, ఆయన ప్రజెన్స్ని ప్రాక్టీస్ చేయడం లేదు, మీ జీవితంలో దాన్ని నిలుపుకోవడం లేదు. అలా అయితే మీ జీవితంలో దైవ జ్ఞానం తక్కువ అవుతున్నట్టు. వాక్యంలోని విషయాలు మీ చెవులో పడినప్పుడు అవి మీ జీవితంలో డివైన్ విజ్డమ్ని పెంచుతాయి. అర్థం చేసుకొని మీ జీవితంలో అప్లై చేయాలి. ఇక్కడ నాకు చెప్పారు, నేను ఏదైతే విన్నానో దాన్ని ఇక్కడ అర్థం చేసుకొని నా జీవితంలో అప్లై చేయాలని.